పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నాడు పోలీసు వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అని చెప్పని. సాక్షాత్తు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిన్న మొన్న చెప్పారు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యంగా పనిచేస్తుందో, ఎంత అచేతనంగా ఉందో. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తేనే చర్యలు తీసుకోలేనటువంటి పోలీసు వ్యవస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందని మనం ఎవరని చెప్పక్కర్లా. ఆ ప్రభుత్వాన్ని మోస్తున్నటువంటి సాక్షాత్తు ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారే ఆయన గట్టిగా ఘాటుగా ఆయన కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందనే విషయాన్ని కూడా మర్చి ఆయన చెప్పారు కదా. ఈ స్థితి ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్థితుల్లో అంటే అప్రజాస్వామికంగా పోలీసుని అడ్డం పెట్టి రాజకీయ కక్షలు రాజకీయ కార్యకర్తలందరినీ కూడా వేధింపులు, ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకుల్ని వేధింపులతో హింసిస్తున్న పరిస్థితుల దృష్ట్యా త్వరలో జరగబోతున్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ లేదా కృష్ణా గుంటూరులో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ జరగబోయేటువంటి తూతూ మంత్రం అంటే కేవలం ఎన్నికలు తెలుగుదేశానికి అనుకూలంగా జరుపుకునేటువంటి ప్రక్రియ మనకి వాళ్ళకి కనపడుతుంది. ప్రజాస్వామ్యం అంటే ఈ దేశంలోనే ఈ రాష్ట్రంలోనే అత్యంత దయనీయ స్థితిలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి కిరాతక గవర్నమెంట్ నడుపుతున్నటువంటి ఈ ఎన్నికల్ని, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్ని బాయ్కాట్ చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిర్ణయించడం జరిగింది. దాని కొరకని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం ఎంత హేయంగా. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిని అని చెప్పి వాపోయే పరిస్థితుల దృష్ట్యా మనం చూస్తున్నాం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులను అయితే లెక్కకి మిక్కిలిగా ఏ రకంగా వేధిస్తున్నారో మనం చూస్తున్నాం. చిన్న ఉదాహరణ మాట్లాడుకుంటే పల్నాడులో జరిగేటువంటి పోలీసు అకృత్యాలు, ప్రభుత్వ అకృత్యాలకైతే లెక్కకి మిక్కిలి, అసలు చెప్పనాకి అలవిగానటువంటి పరిస్థితులు. ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితమో ఒక కేసు కట్టబడి ఎఫ్ఐఆర్ నమోదు కాబడి 41 నోటీసులు ఇచ్చేసి, అంటే 41 నోటీస్ అంటే ఏంటి, 7 సంవత్సరాల శిక్ష లోపు ఉన్నటువంటి ప్రతి సెక్షన్కి కింద ఎఫ్ఐఆర్ నమోదైతే కనుక దాంట్లో అరెస్టు చూపించకుండా రిమాండ్ చేయకుండా పోలీసు వారు నీ మీద కేసు నమోదు కాబడిందని చెప్పని వారికి 41A నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితులు. ఆ నోటీసులు అందుకున్న కేసులో కూడా మళ్ళీ ఆ కేసుని తిరగదోడి ఎంత కిరాతకం, ఎంత పోలీస్ వ్యవస్థను ఎంత దిగజారటం, చట్టాన్ని ఏ రకంగా తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ. ఆ 2-3 సంవత్సరాల క్రితం 41 నోటీస్ ఇచ్చినటువంటి ఆ కేసుల్లో ఇవాళ మళ్ళీ వెనక్కి తీసుకుని అంటే తెరిచి దాన్ని 307 కింద సెక్షన్ ఆల్టర్లు చేసి దానిలో తప్పుడుగా ముద్దాయిల్ని నిరికించడమే కాకుండా, నాయకులు నిరికించడమే కాకుండా, ఇంకా ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గట్టిగా పోస్టులు పెట్టినా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెట్టినా, లేదా జెండా మోస్తూ ఎక్కడన్నా పార్టీ కార్యక్రమాల్లో మీరు కనిపించినా ఈ కేసుల్లో మీరు ఉంచబడతారని చెప్పని పోలీసులు స్టేషన్లకు పిలిచి వార్నింగ్లు ఇస్తాం, బెదిరిస్తాం. అక్కడితో ఆగట్లేదు. అక్కడితో ఆగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో ఒక తప్పుడు ఫిర్యాదు తెలుగుదేశం వాళ్ళతో ఇప్పించి వాళ్ళని తెలుగుదేశం అంటే అర్ధరాత్రి పూట ఇంట్లోంచి చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్ళి తెలుగుదేశం ఎక్కడికి తీసుకెళ్తారు, పోనీ పోలీసులు వచ్చారంటే పోలీస్ స్టేషన్కి అది తీసుకెళ్ళాలి. కానీ ఈ తప్పుడు ప్రభుత్వంలో ఆ వ్యక్తుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక ఉన్న వ్యక్తుల్ని తెలుగుదేశం నాయకులు ఇళ్లకు తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట తెలుగుదేశం నాయకులు ఇళ్లకు తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తెలుగుదేశం నాయకులతో కొట్టించి వీళ్ళు కూడా కొడుతూ పార్టీ మళ్ళీ జెండా మోస్తావా, పార్టీ మళ్ళీ తిరుగుతావా అని చెప్పని
ఈ రకంగా చట్టాన్ని ఏ రకంగా తుంగలో తొక్కుతున్నారు, చట్టానికి విలువ లేకుండా చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థని విలువ లేకుండా చేసిన పరిస్థితులు. ఇవాళ ఎంత చెడిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నామంటే, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఈ రాష్ట్రంలో ఇప్పుడు దాకా ఒక 100 పైచీలకు సుమారుగా హత్యలు కానీ, ఆడపిల్లలు కేవలం ప్రత్యేకించి స్త్రీల యొక్క హత్యలు కానీ, మానభంగాలు కానీ లేదా కిరాతకాలు కానీ జరిగితే లా అండ్ ఆర్డర్ ఎలా భద్రపరుద్దాం, ఏం చేద్దాం, ఎలా పటిష్టం చేద్దాం, పోలీస్ వ్యవస్థను ఎలా కంట్రోల్ చేద్దాం అనే ఒక్క మాట మాట్లాడిన మంత్రి లేడు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పెట్టే ప్రభుత్వ వ్యతిరేక పోస్టుల గురించే క్యాబినెట్ కూర్చుని మాట్లాడుకుందంటే ఇది ప్రభుత్వమా? సిగ్గుపడాలి కదా ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దిగజారినటువంటి ఆగకుండా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిరాతకాలు లెక్కలకి మిక్కిలి జరుగుతుంటే వాటి గురించి, వాటి అరికట్టడం గురించి, పోలీస్ వ్యవస్థను ఎలా గట్టిగా ప్రజలకు అనుకూలంగా మలచాలనేటువంటి చర్చ 5 సెకండ్లు కూడా జరగకుండా సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న పోస్టుల్ని ఎలా కంట్రోల్ చేయాలి, సోషల్ మీడియా వాడిని ఎలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఎలా కంట్రోల్ చేయాలని క్యాబినెట్ మాట్లాడటం అంటే ఒక రకంగా గర్వపడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను చూసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 160 పైచీలకు మంది గెలిచినటువంటి ప్రభుత్వం, మేము 11 మందే గెలిచామని చెప్తున్నారు. 11 మంది గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల గురించి క్యాబినెట్ చర్చించుకునే పరిస్థితి అంటే మీరు ఎంత దిగజారిపోయారు, ఈ ప్రభుత్వాన్ని ఎంత దిగజార్చారు. ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు మాట్లాడతాడు, ఆ సోషల్ మీడియా మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో కేసులు పెడతారా అండి, చట్టం చెప్తుందా, 41A నోటీస్ ఇవ్వాలి కదా, అయినా అర్ధరాత్రి పట్టుకెళ్తారేంటి. ఇవాళ ఎంతమంది తీసుకెళ్ళి అడ్రస్లు లేరు, అందరి మీద హెర్బియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో మూవ్ చేస్తున్నాం. అలాగే పోలీసులను కూడా అడుగుతున్నాం, ఇదేనా మీరు పరీక్షలు రాసి చదువుకుని పరీక్షలు రాసి పోలీసు ఉద్యోగం సంపాదించి 3 సింహాల మీద ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి ఉద్యోగాల్లోకి వచ్చిన మీరు ఇవాళ పోస్టింగుల కోసం ఈ రకంగా మీరు తప్పుడు కేసులు కడుతూ, తప్పుడుతనంగా ప్రవర్తిస్తూ, చట్టాలు మీరి ప్రవర్తిస్తే రోజులు ఎల్లకాలం ఒక రకంగా ఉంటాయా అండి? నేను సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్లను కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులందరినీ కూడా అడుగుతున్నాను, ఎప్పుడు ఇలాగ ఉంటాయా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ ఇట్లాంటి తప్పుడు మార్గాల్ని, శాంతి భద్రతలు క్షీణింపచేసి ఇలాంటి తప్పుడు వక్ర మార్గాలు రాజకీయాల్లో మీరు ప్రవేశపెడితే అంటే దేనికి మీరు తప్పుడు మార్గాన్ని నేర్పుతున్నారా లేదా? ఈ రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేలాగా, ఈ రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని, ప్రజల జీవితాలని భ్రష్టు పట్టించేలాగా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి తెడ్డు కాల్చి వాత పెట్టే రోజు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో కానీ రాబోయే రోజులు అన్నింటిలో తొందరలోనే ముందుంది ముసల పండగ అని చెప్పని వారికి చెప్తూ సెలవు.